హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంటి శ్రావణ శుక్రవారం కలశ పూజ అండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా జరుపుకుంటాము. మా ఇంటి పూజ అనేది ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో మీరందరూ కూడా చూస్తారు, తెలుసుకుంటారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇదంతా కూడా ఒక వారం రోజులు ముందు నుంచే ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా డెకరేషన్ వాళ్ళకైతే చెప్పామండి, వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ప్రసాదాలు అయితే ఎవ్రీ ఇయర్ కూడా 9 వెరైటీస్ చేస్తాను లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా. కొన్ని చూపించడమే అయ్యిందండి. ఇంకా నేనైతే నైవేద్యాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఉండే సామాన్లన్నీ కూడా అలంకరణ, పూల అలంకరణ అదంతా రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి వచ్చేటప్పటికి పంతులు గారు అయితే రాని వచ్చారండి. ఎప్పుడు కూడా 2 అవర్స్ చాలా చక్కగా నిదానంగా జరిపిస్తారనమాట పంతులు గారు అయితే. ఇంకా లక్ష్మీదేవి పూజ అయితే మా ఇంట్లో ఇలా జరిగిందండి. మరి మీ ఇంట్లో ఎలా జరిగింది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా లక్ష్మీదేవి పూజ అనేటప్పటికి ఇంకా దీనికి చాలా మంచిదండి. ఇది ఎవరైనా కూడా పెళ్ళైన స్త్రీలు ఎవ్రీ ఇయర్ కలశ పూజ అనేది చేపించుకుంటే ఆ ఇంటికి చాలా మంచిదండి. మా ఇంట్లో ఇది ఇయర్ మారిపోయింది. ఈ పూజ వచ్చిందంటే మా ఇంట్లో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటుందండి. ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుంది. మా ఇంటి లక్ష్మీదేవి పూజ అయితే ఇలా.